నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో భాగంగా మనం ఇప్పుడు ప్రొడక్షన్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రొడక్షన్ అంటే షూటింగ్. ఒక డైరెక్టర్ షూటింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక డైరెక్టర్ సీన్ తీసేటప్పుడు సీన్ని డైరెక్ట్గా తీయకుండా షార్ట్లుగా దాన్ని డివిజన్ చేసుకోమన్నాం. దీన్నే షార్ట్ డివిజన్ అంటాం. అంటే ముక్కలుగా తీయడం, అంటే పార్ట్లుగా దాన్ని డివైడ్ చేసి పార్ట్లుగా షూట్ చేయడం. ఒక సీన్ అది చిన్నదైనా 1 minute ఉన్నా, 1, 2 or 3 seconds ఉన్నా, లేదా ఒక 3 minutes ఉన్నా, అంటే దాని యొక్క అవసరాన్ని బట్టి దాన్ని ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేస్తూ బాగుంటుందో అది డైరెక్టర్ యొక్క విజన్ను బట్టి డైరెక్టర్గా దాన్ని ఆ షార్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం షార్ట్స్ గురించి చెప్పుకున్నాం. షార్ట్ అంటే అతి చిన్నది డివిజన్లో. సినిమాని ఓవరాల్గా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని, తర్వాత ఫైట్స్ అని, సాంగ్స్ అని, సీన్స్ అని ఎలా డివైడ్ చేస్తామో అలాగే ప్రతి ఫైట్ని, సాంగ్ని, సీన్స్ని కూడా మళ్ళీ షార్ట్లుగా డివైడ్ చేయాలి షూటింగ్ టైంలో. సో అని చెప్పుకున్నాం. ఈ షార్ట్స్ రకాలు కూడా చెప్పుకున్నాం. ఉదాహరణకి క్లోజప్, మిడ్ షాట్, లాంగ్ షాట్, లెఫ్ట్ ప్యాన్ అంటే కెమెరా లెఫ్ట్ తిప్పడం, అలాగే రైట్ ప్యాన్, టిల్ట్ అప్ అంటే కెమెరాను పైకి ఎత్తడం, టిల్ట్ డౌన్ కిందకి దించడం. దీన్నే హై యాంగిల్, లో యాంగిల్ షాట్స్ అని కూడా అంటారు. తర్వాత బర్డ్స్ ఐ వ్యూ షాట్ అంటే ఇప్పుడు మనం చేస్తున్న డ్రోన్ షాట్స్. ఇలాంటి షాట్స్లో కొన్ని రకాలు. వీటిని మనం ఆ సీన్లో ఏ షాట్ అయితే బాగుంటుందో డైరెక్టర్ డిసైడ్ చేసుకొని ఆ షాట్తో ఆ సీన్ యొక్క పార్ట్ని షూట్ చేయాలి. ఉదాహరణకి ఒక సీన్ ఎలా షూట్ చేయాలో చెప్తాను. మనం AR-27 అనే సబ్జెక్ట్ని ప్రీ ప్రొడక్షన్ నుంచి అనుకుంటున్నాం కాబట్టి అదే AR-27 అంటే అడ్వాన్స్డ్ రోబో 27 అనే సినిమాలో హీరో ఎంట్రన్స్ సీన్ తీస్తే ఎలా తీయచ్చో ఒకసారి ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. కెమెరా కిందన పెడితే ఓన్లీ కాలు ఒకటే కనబడేటట్టు పెట్టుకొని బాల్ని కాలు తంతుంటాయి, అంటే కాలే కనబడతాయి, బాడీ హెడ్ అవి కనబడవు. ఆ షాట్ అనమాట. కిందన కెమెరా స్టాండ్ పెట్టుకొని ఫస్ట్ షాట్ పెట్టిన తర్వాత అక్కడికి అది కట్ చేయాలి. ఎందుకంటే మనం పార్ట్లుగా కట్ చేస్తున్నాం కాబట్టి అక్కడికి దాన్ని కట్ అనుకోవాలి. సో అదొక ముక్క. అది కట్ చేసిన తర్వాత ఒక బాల్ని మళ్ళీ కెమెరా పెట్టి మళ్ళీ యాక్షన్ చెప్పినప్పుడు బాల్ని ఒక కాలు వచ్చి తంతుంది. తన్నినప్పుడు బాల్ ఎగిరిపోద్ది. అప్పుడు కెమెరాను అలాగా పైకి ఇలా ఎత్తుతాం, అంటే టిల్ట్ అప్ అంటాం. లో యాంగిల్ షాట్లో టిల్ట్ అప్ చేసేసరికి హీరో ఫేస్ కనిపిస్తుంది. అక్కడ కట్ చేస్తాం, అంటే పార్ట్లు కట్ చేస్తాం కాబట్టి దాన్ని కట్ అంటాం. అక్కడ కట్ చేసిన తర్వాత డ్రోన్ షాట్స్ పెడతాం. అంటే ఫుట్బాల్ గ్రౌండ్ మొత్తం ఆడియన్స్, ఫుట్బాల్లో ఎవరెవరు ఆడుతున్నారు, ఎంతమంది ఆడుతున్నారు అందరూ కనిపిస్తారు. సో ఇక్కడ మనకి బాల్ తనిన వ్యక్తి హీరో అని, ఇక్కడ హీరో అనేవాడు ఫుట్బాల్ మ్యాచ్ అవుతుందని, ఫుట్బాల్ ఎంతమంది చూస్తున్నారని, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారని ఈ షాట్ వల్ల తెలుస్తుంది. ఇలా సీన్లో ఉండే అందరినీ, అట్మాస్ఫియర్ అంతటిని కవర్ చేసే షాట్ని మాస్టర్ షాట్ అంటారు. ఇదొకటి ఖచ్చితంగా ఒక సీన్లో ఈ షాట్ ఉండి తీరాలి. అప్పుడు చూసే ఆడియన్స్కి అర్థం అవుతుంది సీన్. సో తర్వాత ఉండాల్సిన ఇంపార్టెంట్ సీను క్లోజప్ షాట్స్. అంటే ఇక్కడ 10 మంది మనుషులు, 10 మంది రోబోట్స్ ఆడుతుంటాయి మ్యాచ్. సో 10 మంది మనుషుల్లో హీరో ఒకడు, 10 మంది రోబోట్స్లో AR-27 అనే రోబోట్ మెయిన్. సో మనం తర్వాత అలా ప్యానింగ్, లెఫ్ట్ ప్యాన్, రైట్ ప్యాన్, లేదా జూమ్ ఇన్, జూమ్ బ్యాక్ లాంటి షాట్లు పెడుతూ గేమ్ రసవత్తరంగా అవుతూ మధ్యలో స్కోర్ బోర్డుని చూపిస్తుంటాం. 19 స్కోర్ అని. లాస్ట్ ఈ మధ్యలో కొన్ని షాట్స్, ఒక రోబో షాట్ కొట్టినప్పుడు హీరో ఎక్స్ప్రెషన్ అని ఒక క్లోజప్ పెడతాం. అప్పుడు ఈ 10 మందిలో ఇతను హీరో అని క్లియర్గా తెలుస్తుంది. తర్వాత హీరో ఒక షాట్ కొట్టినప్పుడు క్లోజప్లో రోబోట్ని పెడతాం, అంటే ఈ రోబోయే మెయిన్ అని. ఈ 2 క్లోజప్లు, ఒక డ్రోన్ షాట్, అంటే పైనుంచి ఓవరాల్గా ఇది అంతా ఫుట్బాల్ స్టేడియం అని తెలియడం కోసం. తర్వాత
కొన్ని గ్రాఫిక్స్ షార్ట్స్ కూడా మనం వాడచ్చు. అంటే స్లో మోషన్, లాస్ట్ గోల్ కొట్టేటప్పుడు అందరూ హ్యాపీగా స్లో మోషన్, లేదంటే లాస్ట్ గోల్ కొట్టేటప్పుడు స్లో మోషన్లో హీరో ఎగిరి కొట్టడం, ఇటువంటివన్నీ కొన్ని గ్రాఫిక్స్ ఉంటాయి. సో ఇటువంటి షార్ట్లుగా దీన్ని పార్ట్లుగా కట్ చేసి తీయడాన్ని షార్ట్ డివిజన్ అంటాం. సో ఈ విధంగా సీన్ని తీయాలి. అంతేగాని డైరెక్ట్గా కెమెరా పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ ఆడించేసి ఒకేసారి ఆపేస్తే అది మనకి చూడడానికి ఒకవేళ లాంగ్లో పెడితే హీరో ఫేస్ తెలియదు, రోబోట్స్ ఎవరి మీనే తెలియదు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కనబడకపోవచ్చు. సో ఈ 3 నిమిషాల షార్ట్ని ఒకటే ఇలా పెడితే బోర్ కూడా కొడుతుంది. కాబట్టి బోర్ కొట్టకుండా క్రియేటివ్గా అందంగా చూపించడం కోసం సీన్ని షార్ట్లుగా డివిజన్ చేసుకొని పార్ట్లుగా ముక్కలుగా కట్ చేసి షూట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక సీన్ని ఎలా షూట్ చేయాలో డైరెక్టర్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇందులో ఆర్టిస్టులు నటిస్తారు, అలాగే కెమెరామెన్ కెమెరా ఆపరేట్ చేస్తాడు. ఎక్కడ ఏ షాట్ కావాలనేది డైరెక్టర్ డిసైడ్ చేసుకోవాలి. ఇది డైరెక్టర్ యొక్క పని షూటింగ్లో. ఈ విధంగా షూటింగ్ చేసుకున్న తర్వాత కొన్ని షార్ట్స్ అంటే గ్రాఫిక్స్కి సంబంధించిన షార్ట్స్ని ఎలా తీసుకోవాలి అనేది చూసుకొని అవి కూడా ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా తీయకుండా గ్రాఫిక్స్ వర్క్స్కి కొంచెం గ్రీన్ మ్యాట్ అని, బ్లూ మ్యాట్ అని అలాంటివి వేసుకొని చేయాల్సిన షార్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఈ విధంగా ఒక డైరెక్టర్ సీన్ని షార్ట్లుగా డివిజన్ చేసుకొని షూటింగ్ మొత్తాన్ని ఆర్టిస్టులు కెమెరామెన్ సహాయంతో పూర్తి చేయాలి. నెక్స్ట్ షూటింగ్ అయిన తర్వాత చేసే సో ఈ ముక్కలన్నింటినీ ముక్కల మూలగా వేగొట్టాం కాబట్టి చూడలేం. కాబట్టి ఈ ముక్కలన్నింటినీ షూటింగ్ మనం చూడడానికి అనుగుణంగా తయారు చేసే మిగతా పనుల్ని పోస్ట్ ప్రొడక్షన్ అంటాం. సో పోస్ట్ ప్రొడక్షన్ గురించి తర్వాత వీడియోలో చూద్దాం. అలాగే థియరీ అంతా అయిన తర్వాత ఈ షూటింగ్లో ఒక సీన్ని నేను ప్రాక్టికల్గా తీసి చూపించి మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం పోస్ట్ ప్రొడక్షన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఎవరైతే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారో వారికి, అలాగే ఎవరైతే డైరెక్షన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ ప్రొడక్షన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.